హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం తెలుసుకోబోయే టాపిక్ ఏమిటంటే తెలుగు సినీ ఇండస్ట్రీలో అత్యంత భారీ బడ్జెట్తో రూపొందుతున్న చిత్రం కల్కి. ప్రభాస్ లీడ్ రోల్లో నటిస్తున్న ఈ చిత్రంపై భారీ అంచనాలే ఉన్నాయి. దీనికి కారణం ఈ చిత్రంలో నటిస్తున్న నటీనటులు కూడా. అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, దీపికా పదుకొనే, దిశా పటాని లాంటి స్టార్లు ఈ సినిమాలో నటిస్తున్నారు. ఇక విషయంలోకి వస్తే కల్కి మూవీని ఎన్ని కోట్ల బడ్జెట్తో నిర్మించారు, ఇక నిర్మాతలు లాభాల్లోకి రావాలంటే ఈ మూవీ ఎన్ని కోట్లు కలెక్ట్ చేయాలి, తెలుగు రాష్ట్రాల్లో ఈ మూవీ టికెట్ రేట్లు ఎంత మేరకు పెంచే అవకాశం ఉంది, మొత్తం మీద ఈ మూవీ ప్రపంచవ్యాప్తంగా ప్రీ రిలీజ్ బిజినెస్ ఎంత జరుపుకుంది, ఇక కల్కి మూవీకి ప్రభాస్తో సహా ఇతర నటీనటుల రెమ్యునరేషన్ పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. ఇక కల్కి మూవీని 600 కోట్ల బడ్జెట్తో నిర్మించారని సమాచారం. ఇందులోనే రెమ్యునరేషన్స్ కూడా ఉంటాయన్న విషయం తెలిసిందే. ఇక కల్కి మూవీ కోసం ప్రభాస్ ఏకంగా 150 కోట్ల పారితోషికం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇక కల్కిలో కీలక పాత్ర పోషిస్తున్న అమితాబ్ బచ్చన్ కు 20 కోట్లు, కమల్ హాసన్ 20 కోట్ల రెమ్యునరేషన్ తీసుకున్నట్లు సమాచారం. ఇక బాలీవుడ్ భామ దీపికా పదుకొనెకు కూడా 20 కోట్ల రెమ్యునరేషన్ తీసుకున్నట్లు సమాచారం. దిశా పటాని 5 కోట్ల రెమ్యునరేషన్ తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇక ఈ మూవీ బడ్జెట్లో 250 కోట్ల వరకు నటీనటుల రెమ్యునరేషన్ కు మరియు టెక్నీషియన్స్ కు పారితోషికంగా వెళ్ళాయట. ఇక మిగిలిన 450 కోట్ల బడ్జెట్తో మూవీ తీశారట. ఇక ఈ మూవీ ప్రీ రిలీజ్ బిజినెస్ విషయానికి వస్తే ఈ మూవీని చాలా ఏరియాస్లో అడ్వాన్స్ బేస్లో డిస్ట్రిబ్యూటర్స్తో ఒప్పందం చేసుకొని వైజయంతి మూవీసే రిలీజ్ చేస్తోంది. వరల్డ్ వైడ్గా ఈ మూవీపై భారీ బిజినెసే జరిగింది. ఇక తెలుగు రాష్ట్రాల్లో కూడా కల్కిపై సాలిడ్గా థియేట్రికల్ బిజినెస్ అయ్యింది. భారీ మల్టీ స్టారర్ చిత్రంగా రాబోతున్న మూవీ కావడంతో అంచనాలు హై ఎండ్లోనే ఉన్నాయి. ఇది ఇలా ఉంటే కల్కి మూవీపై తెలుగు రాష్ట్రాల్లో జరిగిన బిజినెస్ లెక్కలు చూసుకుంటే ఇలా ఉన్నాయి. నైజాంలో కల్కి మూవీ రైట్స్ 70 కోట్లకు అమ్ముడయ్యాయి. ఇక సీడెడ్లో 27 కోట్ల బిజినెస్ జరిగింది. ఇక ఆంధ్రాలో చూసుకుంటే అత్యధికంగా 85 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. ఇక ఓవరాల్ గా చూసుకుంటే ఒక్క తెలుగు రాష్ట్రాల్లోనే 182 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. అంటే భారీ టార్గెట్ తో ఈ మూవీ రిలీజ్ కాబోతోంది అన్నమాట. ఇక ఈ మూవీ బ్రేక్ ఈవెన్ రావాలంటే కనీసం 185 కోట్ల షేర్ ను కొల్లగొట్టాల్సి ఉంటుంది. ఇక ఈ సినిమాకి టికెట్ ధరలు పెంచుకోవడానికి 2 తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు అనుమతులు ఇచ్చాయి. ఏపీలో టికెట్ పై 100 రూపాయలు అదనంగా పెంచుతున్నారు. తెలంగాణలో అయితే మల్టీప్లెక్స్లో ఒక ధర, సింగిల్ స్క్రీన్లో ఒక రేటు ఉండబోతుందట. మొదటి రోజు అయితే తెలుగు రాష్ట్రాల్లో 100 కోట్ల గ్రాస్ వసూలు అవుతుందని అంచనా వేస్తున్నారు ట్రేడ్ పండితులు. ఇక కల్కి మూవీ వరల్డ్ వైడ్ గా ప్రీ రిలీజ్ మరియు థియేట్రికల్ బిజినెస్ ఎంత జరుపుకుందో తెలుసుకుందాం. ఇక తెలుగు రాష్ట్రాల్లో మొత్తం మీద 182 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగిందని చెప్పుకున్నాం కదా. తర్వాత తమిళనాడు, కేరళలో 22 కోట్లు, కర్ణాటక 30 కోట్లు, ఇక నార్త్ ఇండియా మొత్తం 80 కోట్లు, ఏపీ మరియు తెలంగాణ మినహాయించి భారతదేశం మొత్తం 132 కోట్లు, ఇక ఓవర్సీస్ లో 80 కోట్లు, ప్రపంచవ్యాప్తంగా మొత్తం మీద 394 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగిందట. నాన్ థియేట్రికల్ గా కల్కి మూవీ ఇప్పటికే బడ్జెట్ లో సగానికి పైగా వెనక్కి తెచ్చేసింది. ఇక ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఏమాత్రం క్లిక్ అయినా కూడా మంచి లాభాలే అందించే అవకాశం ఉంది. ఇక ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద తప్పనిసరి 400 కోట్ల షేర్ కలెక్షన్లు అందుకోవాల్సిన అవసరం ఉంది. ఇక గ్రాస్ పరంగా చూసుకుంటే 800 కోట్లు దాటాలి. ఇక ఈ సినిమాకు ఉన్న హైప్ చూస్తుంటే 1000 కోట్లు టచ్ చేస్తుందని అనిపిస్తోంది. మరి అది ఎంతవరకు సాధ్యమవుతుందనేది చూడాలి. మరి అదండి కల్కి మూవీ ప్రీ రిలీజ్ బిజినెస్ లెక్కలు మరియు రెమ్యునరేషన్ వివరాలు. ఇక ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. వీడియోలు చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదు. మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో మరింత మందికి రీచ్ అయ్యే అవకాశం ఉంది. అలాగే ఎవరైనా కొత్తగా మన ఛానల్ను చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ఆన్లో ఉంచుకోండి. మరిన్ని వీడియోస్తో మీ ముందుకు వస్తాము.